హలో, అందుకే చల్లగా ఉన్న ప్లేసెస్ పట్టుకెళ్ళమంటున్నాను. ఏ స్విస్సో ఏదో అలాంటివి. స్విస్ స్విస్ స్విస్. అత్తయ్య, బీరకాయ పచ్చడి, దొండకాయ వేపుడు, బల్ల చిక్కుడు కూర, టొమాటో పప్పు. ఇంకేం చేయించాలా? నాకు ఏదైనా పర్వాలేదురా. శరత్కి ఏం కావాలో చూడు, వాడే ఎంచుతుంటాడు. వాడు అలాగే ఉన్నాడా మారాడా? అయ్యో అత్తయ్య, మాకైతే అలవాటు అయిపోయింది. చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. మధ్యాహ్నం నిషా సమ్మర్ వెకేషన్కి పిల్లలు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారా? పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా. ఏం తెలియట్లేదంటే మా అడిగితే చెప్పట్లేదు. మీరు ఒకసారి అడగొచ్చు కదా మధ్యాహ్నం వచ్చినప్పుడు. మధ్యాహ్నం భోజనానికి వచ్చేటప్పుడు అడుగుతానులే నేను. డాడీ కలర్స్ తెచ్చావా? ఏం కలర్స్ అమ్మా? హోలీ కలర్స్ తెమ్మన్నాను కదా డాడీ. అరే మీ అమ్మ దగ్గర లిప్స్టిక్ షాప్ ఉంది, దాంట్లో బోల్డ్ పాత లిప్స్టిక్లు ఉన్నాయి. చాలా కలర్స్ ఉంటాయి. అవన్నీ బకెట్లు నానబెట్టు, నీకు మంచి కలర్స్ అయిపోతాయి. ఏం డాడీ? మమ్మీ దగ్గర బోల్డ్ ఉంటాయి లిప్స్టిక్లు అవన్నీ. ఓకేనా? అవన్నీ చేసుకో, డిఫరెంట్గా ఉంటుంది. ఎవ్వరు చేయరు అలాగా. ఓకే, వెంటనే వదిలేస్తుంది కూడాను. ఏంటి మా అమ్మకి ఏం స్పెషల్ చేయలేదేంటి? మమ్మీని అడిగే చేశానే. మీ అమ్మగారు బీరకాయ పచ్చడి చేశారు, ఎలా ఉంది? చాలా బాగుంది. హలో, మీ అమ్మగారు ఏం చేయరు, నేనే చేశాను. బాగుంది, నేను బాగుందని చెప్పాను కదా. మీ ఇద్దరం చేయలేదు, వంటావిడ చేసింది. అందుకే కదా బాగుందని చెప్తున్నాను. బాగుందని చెప్తాం, ఎవరు చేస్తే ఏంటి? బా సరిగ్గా అడగలేదే బాబు కూర గురించి. వాడేదో హోలీ కలర్స్ అడిగితే నా లిప్స్టిక్స్ వాడుకోమన్నావంట. ఎలాగో వేస్టే కదా, అక్కడ పెద్ద షాప్ ఉంది లోపల. దేనికి అవన్నీ? అవి ఎంతెంతో తెలుసా అసలు? ఇలాంటి పిచ్చి ఐడియాలు ఇవ్వకు వాడికి. వాడికి హోలీ కలర్స్ అడుగుతున్నావు నిషా. ఆడు స్కూల్ టీచర్ ఫోన్ చేసింది ఈరోజు. అల్లరి భరించలేకపోతున్నారంట. మొత్తం నిన్న స్కూల్లో ఎగ్జామ్స్ అయిన వెంటనే మొత్తం రంగులు వేసి కంపు చేశారంట స్కూల్ అంతా. టీచర్ పిలుస్తుంటే దొరకకుండా వెళ్ళిపోయారు. ఆ సిస్టర్స్ ఎవరో పక్క నుంచి వెళ్తున్నారు, ఆ చర్చ్కి అక్కడికి వెళ్తున్నారు, మొత్తం వాళ్ళ మీద రంగులు పడ్డాయి. ఇలా నుంచి నవ్వుకొని వెళ్ళిపోయారంట. అక్కడ సారీ కూడా చెప్పలేదంట. నువ్వేంచి రంగులు ఇవ్వు అవి ఇవ్వు అంట వీడికి. ఎక్కడ పోతాయి బుద్ధులు? నీ కొడుకే కదా, నీ అలవాట్లని వాడికి వచ్చాయి. అత్తయ్య, చిన్నప్పుడు శరత్ ఇలాగే అల్లరి చేసేవారా? వీడు అల్లరి ఏం తెలుసా, మా చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడు. ఒకసారి ఏమో స్కూటరు పెట్రోల్ ట్యాంక్లో ఇసుక పోసాడు. నువ్వు ముందు వదిలేసి వెనక వదిలేసి మధ్యలో ఒక్కటి చెప్తావమ్మా. మేము చిన్నప్పుడు ఈ వినాయక చవితి చేసేవాళ్ళం నిషా. కాలనీలో ఉన్న చందాలు వసూలు చేసేవాళ్ళం. పెద్దవాళ్ళు కూడా చేసేవారు వినాయక చవితి. సో మేమేం చేసేవాళ్ళం అంటే పెద్దవాళ్ళ కంటే ముందు వెళ్ళిపోయి చందా తీసుకునేవాళ్ళం. పెద్దవాళ్ళు వెళ్ళేటప్పటికల్లా ఎవరు డబ్బులు ఇచ్చేవారు కాదు, ఆల్రెడీ మేము ఇచ్చాం కదా అనేవారు. సో ఒకరోజు వాళ్ళకి మేము ఫేస్ టు ఫేస్ అయిపోయాం పెద్దవాళ్ళతో. అది ఒక అతను నాకు కొట్టేశాడు, మీకు చందాలు వసూలు చేయొద్దు, ఇంకా చందాలు తీసుకోవద్దు అని చెప్పేసి. ఇంకా అప్పుడు కోపం వచ్చి అతను స్కూటర్కి పెట్రోల్ ఇది ఉంటుంది కదా, అప్పుడు పెట్రోల్ ట్యాంక్ లాక్ ఉండేది కాదు, అది ఓపెన్ చేసి దాంట్లో ఇసుకేసా. అతను తెలిసిపోయింది. వెళ్ళి మా డాడీ కంప్లైంట్ చేస్తే డాడీ మొత్తం అంతా రిపేర్ చేయించారు. అది అందుకు చేశాను, అంతేకాదు అది అల్లరి అంటారు దాన్ని. సో నన్ను కొట్టాడు కాబట్టి అలా చేశాను. సార్ స్కూల్ మానేయటం కోసం చెయ్యి వరకు కుట్టుకున్నాడు రా. అదేంటి? అది కాదు, ఆ రోజు మార్క్స్ ఇస్తారు. మార్క్స్ ఇచ్చిన రోజు నేను క్లాస్లో నా పని అయిపోయింది. మనం బాగా క్లవర్ స్టూడెంట్స్ కదా. సో ఎలా ఎగ్గొట్టాలో తెలియలేదు, స్కూల్ ఎగ్గొట్టాలి, అన్నీ అయిపోయి, వేషాలన్నీ అయిపోయి, ఏం చెప్పినా మా అమ్మ ఒప్పుకునేది కాదు. ఇంకొకటి పొద్దున్న ట్యూషన్ నుంచి వస్తుంటే మేము ట్రాక్ దాటుకొని ట్యూషన్కి వెళ్ళాలి. సో ట్రాక్ ఇప్పటికి వచ్చేటప్పుడు చెయ్యి కిందన ఉంటుంది కదా, ట్రాక్ రాళ్ళని ఉంటాయి కదా, ఆ రాళ్ళకేసి తగిలించేసుకున్నాం. మొత్తం ఇదంతా ఫుల్ బ్లడ్ అంతా వచ్చేసి అలా ఇంటికి వెళ్ళాను. పడిపోయానమ్మా ట్రాక్ మీద, స్కూల్కి వెళ్ళనమ్మా అని చెప్పి.
మా అమ్మ నుంచి నీట్గా డెటాల్ పెట్టి తుడిచేసి కట్టిసి స్కూల్కి పంపించింది. అట్లుంటుంది మనతో. ఇలాంటి పిచ్చి వేషాలు ఇప్పుడు వేయకూడదు, అర్థమైందా? నాన్న సమ్మర్ హాలిడేస్కి ఎక్కడికి వెళ్తున్నారు? పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా, ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అమ్మా చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్కి మాకు ఎక్కడికి పట్టుకెళ్ళేవారు. మహా అయితే తాతగారింటికి పట్టుకెళ్ళిపోయేవారు, లేకపోతే తిరుపతి. ఇప్పుడు వచ్చి ఫారెన్ ట్రిప్పులు, ఆ ట్రిప్పులు ఈ ట్రిప్పులు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు, కానీ అప్పుడు ఏవి పాటిస్తే మాత్రం ఒప్పుకోరు. అవి ఇవే ఇవి ఇవే. అవన్నీ కాదు, మనం వెళ్తున్నావా వెళ్ళట్లేదా, ప్లాన్ చేస్తున్నావా లేదా? నిజా నిన్న క్రికెట్ మ్యాచ్కి వెళ్తానంటే ఎండగా ఉంది శరత్, ఈ టైంలో బయటకు వెళ్ళొద్దు అన్నావు. ఓకే, సమ్మర్ వెకేషన్ మాత్రం బయట ట్రిప్స్కి వెళ్ళిపోతుందా, ఎండలో తిరుగుదాం అంటున్నారు. ఏమిటిది, ఏమైనా అర్థం ఉందా ఏం మాట్లాడుతున్నారు? హలో, అందుకే చల్లగా ఉన్న ప్లేసెస్కి వెళ్దాము, ఎండను భరించలేకపోతున్నావు అని షిమ్లాకో ఊటీకో పట్టుకెళ్ళొచ్చుగా. ఏంటి మీరు అందరూ ప్లాన్ చేసుకుని ఈ కాన్వర్జేషన్ పెట్టారా ఏంటి? లేదు, ఇప్పుడు సడన్గా ఈ టాపిక్ని తీసుకొస్తున్నారు. టాపిక్ మన మమ్మీ తెచ్చారు. సర్లే అయితే వెళ్దాం, మా అమ్మని కూడా తీసుకుని వెళ్దాం. ఖతం. ఎండాకాలంలో మమ్మీకి ఎందుకే ఇంత ప్రయాణం అంతాను? పర్వాలేదురా, నేను వచ్చేస్తాను, నాకే ప్రాబ్లం లేదు. నాకే రివర్స్ కొడుతుందా నా ప్లాన్? వెళ్దామా సమ్మర్ వెకేషన్? పిచ్చి ప్లాన్ లేక నా దగ్గర. తెలిసిపోయిందా? లేకపోతే నువ్వు మమ్మీ మాట్లాడుకుంది సీసీటీవీలో మొత్తం విన్నాను.